హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే ఇంట్లో పనులు అయితే పూర్తి చేసేసానండి. బట్టలు అయితే ఉతికాను నిన్న ఉదయం అయితే, అవైతే మడత పెట్టేస్తున్నాను. అలాగే పాపకైతే బర్త్డే కదండి, అందుకు పాపకైతే కోన్ అయితే వేస్తున్నాను. పాపకైతే కోన్ పెట్టాక నేనైతే వంట పని అయితే చేస్తానండి. పిల్లలైతే బిర్యానీ కావాలని అన్నారు. బిర్యానీ అయితే చేస్తాను. బిర్యానీ అయితే చేసి బిర్యానీ కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి. ఇప్పుడైతే బిర్యానీకి అయితే కావాల్సిన పదార్థాలన్నీ వేసి అయితే బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. బిర్యానీ సరుకులు అలాగే అల్లం పేస్ట్ కూడా చాలా తక్కువలోనే వేసానండి. ఈ వేసవికాలంలో ఘాటైన వస్తువులు చాలా మటుకు తగ్గియాలి కదండి, అందుకే తక్కువ సరుకులు అయితే వేసి బిర్యానీ అయితే రెడీ చేసేసాను. బిర్యానీ కూడా రెడీ అయ్యాక చికెన్ కర్రీ కూడా వండుతాను. చూడండి, మరొక 5 నిమిషాలు అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి. బిర్యానీ అయితే పక్కన పెట్టేసి చికెన్ కర్రీ కూడా రెడీ చేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అలాగే జీడిపప్పు కూడా వేసి ఆయిల్ అయితే మగ్గిస్తున్నాను. చూడండి, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే చికెన్ కూడా రెడీ చేసేసాను. ఇవైతే రెడీ అయిపోయాక పిల్లలకైతే పెట్టేస్తున్నాను. అలాగే మధ్యాహ్నం నుంచి అయితే సేమియా అయితే రెడీ చేశానండి. ముందుగా అయితే వాటర్ అయితే తీసుకుని అందులోనే ఒక పావుగంట సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం సేమియాలు అయితే వాటర్లో అయితే ఉడకబెట్టాను. అలాగే పాలు కూడా విడిగా మరిగించుకుని ఇవైతే ఉడకబెట్టుకున్నాక ఇందులోనే పాలు అయితే వేసి అలాగే పంచదార కూడా వేసుకోవాలి. సేమియా అయితే రెడీ చేసేసానండి. అందులోనే జీడిపప్పు, బాదం పప్పులు అయితే నెయ్యిలో అయితే వేయించి వేసేసుకున్నాను. చూడండి, సేమియా అయితే రెడీ అయిపోయింది. అలాగే పాపకైతే కోన్ పెట్టాను అన్నాను కదండి, పాపకైతే చాలా బాగా పండింది. చూడండి, మా పాపకైతే కోన్ అంటే చాలా ఇష్టము. 2 చేతులకి పెట్టించేసుకుంది. అలాగే నిన్న సాయంత్రం అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. చాలా బాగా అయితే జరిగిందండి. అలాగే కేక్ కటింగ్ కూడా చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ కట్ట అన్నీ దిగిందండి. చాలా హ్యాపీగా అయితే చేసుకుంది. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ మా పాపను దీవించండి.